అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కనీసం అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళు కలిసి ఉండకపోతే, అభిప్రాయ భేదాలుంటే ఎక్కడో మీ ఇద్దరికీ ఇష్టమైన ఒక్కటి చేయి చాలు. మీ అన్నయ్యకి పౌరాణికం సినిమా ఇష్టం, అన్నయ్యతో కలిసి సంతోషంగా గడపడానికి అన్నయ్యకి ఇష్టం లేనివి మానేసి అన్నయ్యతో కలిసి మాయాబజార్ సినిమాకి వెళ్ళొచ్చు చాలు. అన్నయ్యతో కలిసి అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండడానికి కావలసినంత సంస్కార బలం లేకపోతే, అన్నయ్య మాట అంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికీ ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో అది మాట్లాడుకుని బతికేయండి తప్ప దెబ్బలాడుకుని మాటలు లేకుండా మాత్రం బతక్కండి. అలా బతికితే ఎంతమందికి చులకను. ఓ పెళ్ళి అవుతుంది, ఓ పేరంటం అవుతుంది, ఏమిటో ఆయన అంత గొప్పవాడు అంటారు కానీ వాళ్ళ తమ్ముడే రాడు, వాళ్ళ అక్కే రాదు, వాళ్ళ చెల్లే రాదు, ఎంతటి కీర్తివంతుడే ఏం ప్రయోజనం. అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోకూడదు. చక్కగా